నమస్తే బస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము 10th మ్యాథ్స్ న్యూ సిలబస్లో మనకి చాప్టర్ 2 పొలినామియల్స్. ఈ చాప్టర్లో మనం ఎక్సర్సైజ్ 2.1 సొల్యూషన్స్ అయితే డిస్కస్ అవుతున్నాం. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే మనకు కంప్లీట్గా గ్రాఫ్స్ అనేది తీయడం జరుగుతుంది. ఈ గ్రాఫ్స్ని బట్టి మనం నంబర్ ఆఫ్ జీరోస్ అనేది మనం చెప్పాలి. ఓకే, మీకు నంబర్ ఆఫ్ జీరోస్ గ్రాఫికల్గా చెప్పాలంటే 2 పాయింట్స్ అయితే మీకు కొన్ని బేసిక్స్ అయితే తెలియాలి. అది తెలిస్తే మీరే ఈజీగా చేస్తారు. ఓకే, ఫస్ట్ బేసిక్ ఏంటంటే మనకి ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్, దీని గురించి మనకు తెలియాలి. ఓకే, చూడండి, హారిజాంటల్గా ఏదైతే మనం లైన్ రాస్తామో దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం, ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం. అండ్ వర్టికల్గా ఏదైతే మనం లైన్ రాస్తామో దాన్ని మనం వై యాక్సిస్ అని పిలుస్తాం. ఓకే, ఇదైతే మనకి 2 బేసిక్ పాయింట్స్. ఓకే, ఈ 2 బేసిక్ పాయింట్స్ అయితే మీకు తెలియాలి. ఓకే, అర్థమైంది కదా. హారిజాంటల్గా ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అని పిలుస్తాం. వర్టికల్గా ఏదైతే లైన్ ఉందో దాన్ని మనం వై యాక్సిస్ అని పిలుస్తాం. ఓకే, ఇది క్లియర్ అయినా. ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ జీరోస్ అనేది జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అనేది మనకి ఏంటంటే ఎక్స్ వాల్యూస్ ఏదైతే ఉంటాయో దాన్ని మనం జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇది సపోజ్ ఏదో పొలినామియల్ ఇస్తాడు, దానికి మనం ఏం చేస్తాం, ఎక్స్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దానినే మనం జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అంటాం. అంటే ఎక్స్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అంటున్నాం. అన్నప్పుడు గ్రాఫికల్లీ మనం ఎలా చెప్తామంటే ఏదైనా ఒక పొలినామియల్ ఇస్తే ఆ పొలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్గా ఉన్న లైన్ని టచ్ కావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మనం టచ్ కావాలి. ఓకే, టచ్ అయి ఉండాలి. ఓకే, లేదు అంటే ఆ ఎక్స్ యాక్సిస్ని కట్ అయి ఉండాలి, అంటే క్రాస్ చేయాలి, లేకుంటే కట్ అయి ఉండాలి. ఓకే, కట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ ఉంటే ఈ 2 పాయింట్స్లో ఏదున్నా మనం దాన్ని జీరో ఆఫ్ ది పొలినామియల్ అంటాం. ఓకే, టచ్ అయి ఉండాలి. ఓకే, టచ్ అయింటే ఏంటంటే ఒకే వాల్యూ అనేది మనకి రిపీట్ అయిందని దాని మీనింగ్. ఒకే వాల్యూ అనేది మళ్ళీ రిపీట్ అయిందని దాని మీనింగ్. ఓకే, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ 1, 1. ఇప్పుడు జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ ఏదో పొలినామియల్కి మనకి జీరోస్ అనేది 1, 1 అని వచ్చింది అనుకోండి. 1, 1 రెండు మనకి 1, 1 వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ఆ వాల్యూ అనేది ఎక్స్ యాక్సిస్ని జస్ట్ కట్ అయిందని దాని మీనింగ్. ఓకే, ఎక్స్ యాక్సిస్ అది కట్ చేసిందని దాని మీనింగ్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ లేదు అంటే ఆ గ్రాఫ్ అనే దాన్ని మనం క్రాస్ చేస్తూ వెళ్ళాలి. సారీ, ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని క్రాస్ చేయాలి లేదంటే కట్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఎక్సర్సైజ్ ఉంది కాబట్టి మనం ఈజీగా దీన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సబ్ క్వశ్చన్లో ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇది మనకి మెయిన్ ఎక్స్ యాక్సిస్. ఫంక్షన్ చూడండి ఇక్కడ ఇచ్చాడు, పొలినామియల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే ఉందో ఇది మనకి పి ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఆ పి ఆఫ్ ఎక్స్ అనేది మనకి 2 కండిషన్ ఏదో ఒకటి టచ్ అయి ఉండాలి, లేదు అంటే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ అంటే పొలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్ అన్న చేసి ఉండాలి. ఒక కట్ అన్న చేయాలి, లేదు అంటే టచ్ అన్న చేయాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా మనం జీరో ఆఫ్ ది పొలినామియల్ చెప్పచ్చు. ఇక్కడ చూస్తే పొలినామియల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, కానీ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ పొలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయలేదు, ఓకే, ఇక్కడ కట్ కూడా చేయలేదు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే దేర్ ఈజ్ నో జీరోస్ ఆఫ్ దిస్ పొలినామియల్. ఈ పొలినామియల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఈ పొలినామియల్కి జీరోస్ అనేది లేదు, నో జీరోస్. ఓకే, అంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే 0. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది, 0. జీరోసే లేదు అన్నప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ జీరోస్ 0. ఓకే, జీరోస్ ఆఫ్ ది పొలినామియల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సబ్ క్వశ్చన్లో ఇది మనకి పొలినామియల్, ఇది మనకి పి ఆఫ్ ఎక్స్. ఓకే, ఈ పి ఆఫ్ ఎక్స్లో మనకి ఎన్ని చోట్ల మనకి ఎక్స్ యాక్సిస్ని పొలినామియల్ కట్ చేసింది లేకపోతే టచ్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కట్ చేస్తూ వెళ్ళింది.
ఒక్క పాయింట్ దగ్గర కట్ చేసింది. ఈ ఒక్క పాయింట్ దగ్గర కట్ చేసింది. ఓకే, ఈ పాయింట్ దగ్గర కట్ చేసింది కదా, అంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతుంది? 1. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 1. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఇక్కడ ఒక దగ్గర కట్ చేసింది, ఇక్కడ ఒక దగ్గర కట్ చేసింది, ఇక్కడ ఒక దగ్గర, అంటే 3 పాయింట్స్ దగ్గర ఇది కట్ చేస్తూ వెళ్ళింది. ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర, ఒక్క నిమిషం. దగ్గర కట్ చేసింది, మళ్ళీ ఇక్కడ త్రీ పాయింట్స్ దగ్గర కట్ చేసింది కదా మనకి. ఓకే, ఇది 3 పాయింట్స్ దగ్గర. ఓకే, 3 పాయింట్స్ దగ్గర కట్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. ఓకే, సిమిలర్లీ 4th క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేసింది? 1, 2 పాయింట్స్ దగ్గర అయితే మనం కట్ చేసింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 2. మళ్ళీ ఇక్కడ ఈ గ్రాఫ్లో 5th గ్రాఫ్లో ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేసింది? ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ ఒక దగ్గర, ఇక్కడ, అంటే ఎన్ని చోట్ల మనకి ఇది ఎక్స్ యాక్సిస్ని పొలినామియల్ లైన్ కట్ చేసింది? 4 పాయింట్స్ దగ్గర కట్ చేసింది కాబట్టి నంబర్ ఆఫ్ జీరోస్ అన్ని 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రాఫ్లో చూడండి, ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, టచ్ చేసిన జీరోస్ ఆఫ్ ది పొలినామియల్కి మనకి కౌంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా కట్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ కట్ చేసింది, అంటే ఎన్ని జీరోస్? 3 జీరోస్. ఓకే, దీని ఆన్సర్ ఎంత? 3. అర్థమైంది. గ్రాఫికల్ ఎలా మీరు దీన్ని ఐడెంటిఫై చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ మీ మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీరోస్ ఆఫ్ ది పొలినామియల్స్ అంటే ఏంటంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న పాయింట్స్కి మనం జీరోస్ ఆఫ్ ది పొలినామియల్ అంటాం. ఓకే, ఏదైనా ఒక పొలినామియల్ గ్రాఫ్ ఇస్తే ఆ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్ చేయాలి, లేదు అంటే టచ్ చేయాలి. ఓకే, టచ్ చేసి ఉండాలి, లేకుంటే కట్ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏది చూసినా అది మనకి జీరో ఆఫ్ ది పొలినామియల్. సపోజ్ ఈ రెండిట్లో ఏది లేదు అంటే దెర్ ఈజ్ నో జీరోస్ ఆఫ్ ది పొలినామియల్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.